హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నవీన్ పట్నాయక్. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మొదటగా రాబోతుంది. సో ఆ విషయంలో నాకు కొన్ని ప్రశ్నలు నాకు లోపల ఉన్నాయి కాబట్టి అన్న ఉరుమల విశ్వం అన్న అని చెప్పేసి కరీంనగర్ లో బీసీ నాయకులు, రాష్ట్ర నాయకులు కాబట్టి మా బాధలు అన్నతో చెప్పుకుంటా. ఎందుకంటే రేపటి రోజున పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. సో మనకి జన సమీకరణ చాలా అవసరం. మన మిత్రులు ఎక్కడో మారుమూల జిల్లాలో ఉంటారు కాబట్టి ఉరుమల విశ్వం ఇనిషియేటివ్ తీసుకొని మద్దతు తెలపాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందులో భాగంగా అన్న ఒక రెండు ప్రశ్నలు ఇస్తా. అన్న నమస్తే. అన్న ఇప్పుడు మన రాష్ట్రం ఏం జరుగుతుందంటే ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు, అవునా కదా? సో ఇప్పుడు అరకొర ఒక ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తానని చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. మొన్న డీజీపీ గారు స్వయంగా చెప్పారనమాట 19,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి. కానీ ఈ రోజు వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే కేవలం 5,000తో మాత్రమే మేము నోటిఫికేషన్ జారీ చేస్తున్నాము, దాని తర్వాత దశల వారీగా మిగతా ఇస్తామంటున్నారు. అంటే ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి చెప్పండి. 5,000 ఇస్తా అంటారు, ఎలక్షన్ నెల ముందు ఇస్తారు. అవును, ఇంకెన్ని ఖాళీ ఉంటాయి? 14,000 ఉంటాయి, అమ్ముకుంటారు. సో మిత్రులను గమనించండి. ఎందుకంటే ఇలాంటి స్థితిని మనం ఏం చేయాలి, తప్పకుండా మనం ఖండించాలి. మనం మీకు కూడా తెలుసు అనుకుంటా, అక్కడ పోలీస్ అభ్యర్థులు మిమ్మల్ని చాలా మంది కలుస్తూ ఉంటారు. సో వాళ్ళు మీకు కలిసినటువంటి తరుణంలో ఏమంటున్నారు అంటే ఎలాంటి అంశం మీతో మాట్లాడుతున్నారు? విద్య మీద అవగాహన లేని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యక్తిని 9 రోజులు పట్టుకోవడానికి సమయం తీసుకుని హోంశాఖ మీద అవగాహన లేని వ్యక్తి హోంమంత్రిగా ఉన్నాడు. అన్న సిగ్గనిపిస్తాను తెలంగాణలో ఉండడానికి అంటారు. సో మిత్రులారా, ఇప్పటికైనా కూడా మేల్కోనండి. ఎంతసేపటికి మేము స్టడీయాలకి వెళ్ళి చదువుకుంటాము, ఏదో ఇద్దరు ముగ్గురు కొట్లాడతారు అని చెప్పేసి అంటే మనకి ఇంకా బుద్ధి రానట్లే. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఒక్క నోటిఫికేషన్ రాలేదు. మీరు తల్లిదండ్రులు పంపించిన డబ్బులతో మంచిగా మీరు ఇక్కడ హాస్టల్ ఫీజు కట్టుకొని స్టడీయాల్లో వెళ్ళి ఒక పూట తిని సాయిబాబా టెంపుల్, నిజం చెప్పాలంటే సాయిబాబా టెంపుల్ లో అన్నం పెట్టదని నేను డిమాండ్ చేస్తాను. అన్న సాయిబాబా టెంపుల్ రేపటి నుంచి అన్నం పెట్టొద్దు. ఎందుకంటే వీళ్ళు ఫైట్ చేస్తున్నారు కదా, మనకి ఇక్కడ తిండి దొరుకుతుంది కదా అని చెప్పి తినుకుంటా మంచిగా చదువుకుంటున్నారు. నోటిఫికేషన్ రాట్లే, అక్కడ తిండి బంద్ చేస్తే వీళ్ళు బయట కడుపు కాలు పెట్టుకోవచ్చు. విషయం చెప్తా, మీరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి సాయిబాబా గుడి అంటే అక్కడ అన్నం కూడా ఎత్తుకపోతారు. వాళ్ళు బిచ్చగాళ్ళ దగ్గర బొచ్చ కూడా ఎత్తుకపోతారు కాంగ్రెస్ లీడర్లు. అన్న కాబట్టి మీ మద్దతు మాకు కావాలని చెప్పేసి ఎందుకు అడుగుతున్నా అంటే ఏదైనా ఒక పోరాటం చేసేటప్పుడు ఆ మనిషికి జన సమీకరణ చాలా అవసరం. 1000 మంది 2,000 మంది కాదు, రాష్ట్రంలో దాదాపుగా 20 లక్షల పైచిలకు మా కానిస్టేబుల్ అభ్యర్థులు ఉంటారు. కాబట్టి ఆ జిల్లా నుంచి రావాలంటే కొంత వారికి ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి మీరు మాకు మద్దతు తెలపాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఈ విషయంలో మీరు ఏం చెప్పబోతున్నారు, మాకు ఎలాంటి భరోసా కల్పిస్తారో చెప్పండి. అప్పుడు నేను కాంట్రాక్టర్ని కాదు, నేను ఏ రకమైన లబ్ధిదారుని కాదు. నేను ఒక పోరాటం చేస్తున్నా ప్రజల కోసం, బీసీల కోసం, బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం పోరాటం చేస్తున్నా. ఉన్నత విద్య చదువుతున్నామని ఇవాళ G-17 కాంట్రాక్టర్లు అన్నా మీరు ఒక బలమైనటువంటి నాయకుడు, మీ దగ్గర జనం ఉన్నారన్నా, మేము చేస్తున్నాం. మీ దగ్గర ఉన్నటువంటి బీసీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో యువతి మహిళలు మాకు వచ్చి మద్దతు తెలపండి అని రాష్ట్ర నాయకుడు మాకు ఫోన్ చేసి అడగడంతో నేను ఒక 6 బస్సులు మేము మాట్లాడి 300 మంది బీసీ కాంట్రాక్టర్లను, మహిళలను, నిరుద్యోగులను ఈ యొక్క మీటింగ్ కి మద్దతుగా సంఘీభావంలో తీసుకొని వచ్చిన నవీన్ గారు అండ్ ఎన్పీ టాక్సీ సబ్స్క్రైబర్స్, పోలీసు నిరుద్యోగులు, G-46 అభ్యర్థులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీరు ఎప్పుడైనా సరే ఉమ్మడి కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ కరీంనగర్ లో చేసినా కూడా, ఏంటి హైదరాబాద్ లో చేసినా కూడా, మా ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల జిల్లా, సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, 14 జిల్లాల నుండి తప్పకుండా మేము ఒక 10 బస్సులు మేము ఏర్పాటు చేసి ఒక 500 మందికి మేము భోజనం ఏర్పాటు చేసి మీకు మేము సపోర్ట్ గా పంపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఇంత మంచి చక్కటి మాట చెప్పినందుకు చాలా ధన్యవాదాలు మీకు. సో కాబట్టి మిత్రులారా, మనకు ఏమైతే కావాలో ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో మనకు ఏజ్ కానిస్టేబుల్ కి 36 సంవత్సరాలు అని చెప్పేసి, ఎస్ఐకి 37 సంవత్సరాలు అని చెప్పేసి మన డిమాండ్ ఏమైతున్నాయో అవన్నీ నెరవేర్చుకోవాలని తప్పకుండా మీరు అందరూ కూడా కొన్ని రోజులు బుక్కును పక్కన పెట్టి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరొకసారి అన్నకి ఇంత మంచి మద్దతు తెలుపుతున్నటువంటి అన్నకి నేను మరొకసారి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. బుక్కులు, పెన్నులు అన్నారు కదా, చిక్కడపల్లి లైబ్రరీలో, అదే విధంగా మిగతా లైబ్రరీలో చదువుకునే పిల్లలు మీరు లంచ్ పోయేటప్పుడు మీ కుర్చీలు, మీ పెన్నులు, బుక్కులు కూడా జాగ్రత్త, అవి కూడా ఎత్తుకపోయే ప్రమాదం ఉంది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న.